కొట్టేసి మొత్తం వాటిని మాయం చేసి లాటరైట్ ఖనిజాలు ఎత్తుకుపోతున్న అవినీతి కనపడలేదు, కానీ ట్రాఫిక్ చలానంలో అవినీతి కనిపించింది. ఇప్పుడు బాక్సైట్ తవ్వకాలకు అనుమతి ఇచ్చారు అక్కడ మన్యంలో, విశాఖ మన్యంలో. అదొక టాపిక్, అది తీసుకుని పని. ఏదైనా పొలిటికల్గా జరుగుతున్నటువంటి, అంటే రాజకీయం వ్యాపారంగా మారిపోయినటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి స్కేల్ ఎక్కువ. ఆ ఏరియాలోకి వెళ్ళి మాట్లాడే అంశాలు చాలా ఉంటాయి. తద్వారా జనాలకు కొత్త విషయాలు చెప్పడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఆ అవకాశాన్ని వదిలిపెట్టేసి ఈయన ఎంతసేపు పాత పద్ధతిలో ఉద్యోగానికి వెడితే లంచం, అదేదో పాత ఆరుద్ర గారి పాట ఉంటుంది, ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ఉత్తరమా దక్షిణమా అనేది ఉండాలి, రికమెండేషన్ ఉండాలి, లేకపోతే దక్షిణ అయినా ఉండాలి అనేది ఆయన ఉద్దేశం. నీది ఉత్తరమా లేకపోతే దక్షిణమా అని అడుగుతాడు. దిక్కులు తెలియకుండా ఎలా వస్తారు మీరు అని పాత నాగేశ్వరరావు గారి సినిమాలో సీన్ అది. అలాంటి సన్నివేశాలతో ఇప్పుడు జనరేషన్కి మీరు సినిమా తీసి చూపిస్తామంటే ఎలా కుదురుతుంది? జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారా ఆ పద్ధతిని అనేది చూడాలి. అంటే ఇది నిజంగా, అంటే ఇంకొక అనుమానం, ఇందాక రివ్యూలు చదువుతుంటే ఇది నిజంగా శంకరే డైరెక్ట్ చేశాడా, ఇంకెవరికైనా ఆ పేరు, తన పేరు ఎవరికైనా అప్పచెప్పేసి మీరు తీసుకోండి అని చెప్పి? లేదు, శంకర్ తీసిన సినిమా. ఎందుకంటే ఆ అనుమానాలు కూడా అంటే ఒకటిలేండి, అలా రాసిన వాళ్ళు కూడా ఏంటంటే ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్ళిపోయి శంకర్ అనగానే ఏదో అద్భుతం జరుగుతుందంటే, మొన్న నాగేశ్వన్ ఇచ్చిన తగిలించిన దెబ్బ నుంచి, ఆ గాయం నుంచి ఇంకా కోలుకోవాలి తెలుగు ప్రేక్షకుడు. మళ్ళీ తాజాగా ఇది వచ్చేసరికి ఒకేసారి 2-3 ఇంజరీస్ అంటే కష్టమే కదండి. ప్రేక్షకులు కూడా మానసికంగా సిద్ధంగా లేరు. అంటే మరీ ఇంత తీవ్ర స్థాయిలో దాడి జరుగుతుందని అనుకుని ఇబ్బంది పెట్టాడు, ఆడియన్స్ని ఇబ్బంది పెట్టాడు. అంటే ఇంటర్వెల్ టైంకి ఒక రకంగా చాలామంది నిద్రావస్థలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం కనిపించింది థియేటర్లో. అంటే అవే సన్నివేశాలు అలాగే తీస్తాడు, ఏమిటి గొడవ. మ్యూజిక్ అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోరు నార్మల్గా ఉందండి, అంటే సన్నివేశాలకు తగ్గట్టుగా వెళ్ళిపోయాడు ఆయన. అనిరుద్ధ్ చేశాడు ఈ సినిమాకి. జనరల్గా రెహమాన్ చేస్తాడు శంకర్ సినిమాలకి, ఈ సినిమాకి ఎందుకునో ఆయన్ని తప్పించాడు. ఇంతకుముందు హరీష్ జయరాజ్ ఆయన అపరిచితుడు, చేసేటువంటి పాటలు అవి లేవు. అందులో ప్రతి పాట జనాల్ని విపరీతంగా అట్రాక్ట్ చేసింది భారతీయుడిలో. అది టెలిఫోన్ ధ్వనిలా అనే ఒక పాట ఉంటుంది, దానిలో చాలా మాయలు మంత్రాలు, మాయా మత్స్యంద్ర అనే ఒక పాట, అవన్నీ ఇప్పటికీ జనాలు పాడుకుంటున్నారు. అలాగే స్వతంత్ర సమర నేపథ్యంలో కూడా కొన్ని సన్నివేశాలు ఉన్నాయి అందులో, అవి కూడా జనాలను అట్రాక్ట్ చేసినాయి. ఆ సందర్భంగా ఒక పాట ఉంటుంది, అది చాలా ఎమోషనల్గా ఉంటుంది ఆ సినిమాలో. ఇవన్నీ కలిసి ఆ సినిమాకి జనాలని, అంటే థియేటర్ని ఎమోషనలైజ్ చేయగలిగాడు. ఇందులో ఆ ఎమోషనలైజ్ చేసే తాపత్రయం కనిపించింది కానీ ఫలితం దక్కలేదు. అలాగే ఒక వ్యాపారస్తుడు పెద్ద బంగారు కోట కట్టుకుని ఉంటాడు. ఆయన ప్రభుత్వ అధికారుల్ని కొనేయటం ద్వారా రకరకాల వ్యాపారాలు చేసి విపరీతంగా కోట్లకు పడగలెత్తి ఉంటాడు. అతన్ని చంపేస్తాడు ఈయన వెళ్ళి. దానివలన ఏమిటి ప్రయోజనం అనేది, అంటే జనం డిమాండు ఇవన్నీ ఉంటాయి కదండి. ఒక చిన్న ఘర్షణ ఉండాలి కదా అక్కడ, సమాజంతో అతనికి ఘర్షణ ఉండాలి. ఇవేవి ఎస్టాబ్లిష్ కాకుండా భారతీయుడు అలా స్ట్రైట్ అవే వెళ్ళిపోయి అతన్ని చంపేసి వచ్చేస్తాడు. ఆ తర్వాత ఏమైంది ఆ వ్యవహారం అనేది ఒక జనాలకి చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. ఇలాంటి సన్నివేశాలు అనేక ఉన్నాయి. అలాగే విద్యా వ్యాపారం, పీపుల్స్ మెమరీ షార్ట్ లివ్డ్ అనే కాన్సెప్ట్ ఉంది కదండి, అదే సామెత ఉంది కదా, అది అనుకున్నారేమో జనం మర్చిపోయి ఉంటారులే, అదేం గుర్తు చేసుకుంటారు. బట్ సినిమా లవర్స్ అంటే ప్రతి కనెక్ట్ అయితే మాత్రం ప్రతి చిన్న సన్నివేశాన్ని కూడా గుర్తుపెట్టుకుంటారు. డెఫినెట్గా ఈ సినిమా ఆ భారతీయుడిని విపరీతంగా గుర్తు చేసింది. అది ఒక సింగిల్ పాయింట్ ఎజెండాగా నడుస్తుంది సినిమా, ఎక్కడ మీకు డీవియేషన్స్ ఉండవు. అలా ఒక ఏకసూత్రత కనిపిస్తుంది ఆ సినిమాలో. ఇందులో అది లేదు, చాలా కన్ఫ్యూజన్ ఉంది, చాలా క్యారెక్టర్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి. ప్రతి పాత్ర అదేమిటి అనేది ఒకటి. రెండోది, ఈ సోషల్ మీడియా ఆర్మీ ఉంటుంది ఈ సినిమాలో. వాళ్ళ అవగాహన స్థాయి చాలా సందర్భాల్లో జనాలని ఇబ్బంది పెడుతుంది. ఏమిటి ఇలా ఆలోచిస్తున్నారు వీళ్ళు అని కనిపించేలాగా నడిచినాయి ఆ సన్నివేశాలన్నీ కూడా. అయితే శంకర్ ఒక రివ్యూలో సార్ ఇట్లా వచ్చింది, శంకర్ ఇదే మూవీని ఎలక్షన్స్ ముందు రిలీజ్ చేస్తుంటే ఎంతో కొంత ఆయనకి అడ్వాంటేజ్ ఉండేదేమో, అంటే మూవీ కమర్షియల్గా సక్సెస్ అవ్వడానికి వెసులుబాటు
ఉండేదేమో అని అంటున్నారు. ఒక అభిప్రాయం అంతే, అభిప్రాయం. అభిప్రాయం అంతే. ఎన్నికలు జరిగిన తీరు వేరే పద్ధతిలో జరిగిందండి. అవినీతి అంశంగా జరిగినటువంటి ఎన్నికలు మనకి 2014లో జరిగింది. అలాగే ఓకే. రాజకీయ అవినీతి అనేది ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా ఎన్నికలకు వెళ్ళారు. అది వర్కౌట్ అయింది ఆ టైంలో. దానికి ముందే ఈ అన్నా హజారే నిరాహార దీక్షలు ఈ నేపథ్యం నుంచి నడిచింది. అయితే ఇంకా కథాపరంగా మీరు చెప్పారు, మ్యూజిక్ చెప్పారు, ఇంక ఇతర పాత్రలు వాళ్ళ పరిధులు, వాళ్ళ పరిమితులు, వాళ్ళ విస్తృతులు. సముద్రఖని తనకిచ్చిన క్యారెక్టర్ బాగా చేశాడు. అలాగే డైరెక్టర్ సూర్య తన క్యారెక్టర్ బాగా చేశాడు. అయితే ఆ క్యారెక్టర్ డిజైనింగ్లో కొన్ని లోపాలు నడిచినాయి. అది డైరెక్టర్ వైపు నుంచి జరిగిన లోపం. కానీ నటుడిగా తను సక్సెస్ అయ్యాడు, తను ప్రూవ్ చేసుకున్నాడు ఎస్జే సూర్య. తర్వాత సముద్రఖని కూడా బాగా చేశాడు తన క్యారెక్టర్ని. కమల్ హాసన్కి చేయటానికి అవకాశం లేని పరిస్థితి. అంటే రీచ్డ్ ఇందాక అనుకున్నాం కదా సార్, ఈ సాచ్యురేషన్ లెవెల్స్కి వచ్చేసి విఎఫ్ఎక్స్లో నడిచిన క్యారెక్టర్ డిజైనింగ్ మొత్తం. దాంతో ఆయన ప్రత్యేకంగా చేయటానికి ఏమీ కనిపించలేదు. అలా ఆ క్యారెక్టర్ జనాల మీద ముద్ర వేయలేదు. భారతీయుడు పాత సినిమాలో వేసినటువంటి ముద్ర ఇందులో కనిపించలేదు. అలాగే మిగిలిన నటీనటులు కూడా, అంటే ఎవరికి సిద్ధార్థ తనకిచ్చిన క్యారెక్టర్ పరిధిలో అతను నటించాడు, పెర్ఫామ్ చేశాడు బాగా. కంక్లూడింగ్ వచ్చేప్పటికి అంటే అన్న మళ్ళీ మెసేజ్ తను ఎందుకు ఇలా చేయాల్సి